హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా వచ్చినటువంటి 26 జిల్లాల వల్ల ఉద్యోగులకు జరిగే పరిణామాలు ఇవే. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత ప్రభుత్వం డిసెంబర్ 15, 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా విభాగాలకు సంబంధించి అత్యంత కీలకమైన గెజెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ అధికారిక ప్రకటన ద్వారా 26 జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తన ఆమోద ముద్ర వేసింది. సో, దీంతో రాష్ట్రాల్లో పరిపాలనాపరమైనటువంటి మార్పులకు చట్టబద్ధత లభించినట్లయింది. ఈ నిర్ణయం పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 1975 నిబంధనలను వర్తిస్తూ తీసుకున్నది కావడం గమనార్హం. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియలో సమూల మార్పులైతే చోటు చేసుకోనున్నాయి. ఈ కొత్త గెజిట్ ప్రకారం రాష్ట్రం మొత్తం 2 మల్టీ జోన్లు మరియు 6 జోన్లుగా విభజించబడింది. మల్టీ జోన్ పరిధిలో మల్టీ జోన్ పరిధిలోకి జోన్ 1 మరియు జోన్ 2 అలాగే జోన్ 3లు రాగా, మల్టీ జోన్ 2 పరిధిలోకి జోన్ 4, జోన్ 5 మరియు జోన్ 6లు వస్తాయి. ఇక జోన్ల వారీగా జిల్లాల విభజనను పరిశీలిస్తే జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలు చేర్చబడ్డాయి. జోన్ 2 పరిధిలోకి అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు వస్తాయి. ఇక జోన్ 3 కిందికి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలు ఉంటాయి. అలాగే మల్టీ జోన్ 2 విషయానికొస్తే జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. జోన్ 5 పరిధిలో చిత్తూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉండగా, చివరగా జోన్ 6 కింద నంద్యాల, అనంతపురం, కర్నూలు మరియు శ్రీ సత్యసాయి జిల్లాలు ఉంటాయి. ఉద్యోగ నియామకాల స్థానికత అంశానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను ఈ గెజిట్ నిర్దేశించింది. ఏదైనా ఒక అభ్యర్థి వరుసగా 7 ఏళ్ల పాటు ఏ ప్రాంతంలో విద్యనభ్యసిస్తారో ఆ ప్రాంతాన్నే వారి స్థానికతగా అయితే పరిగణలోకి తీసుకుంటారు. దీనివల్ల ప్రత్యక్ష నియామకాల్లో జోనల్ మరియు మల్టీ జోనల్ పోస్టుల విషయంలో అభ్యర్థులకు పూర్తి స్పష్టత అయితే వస్తుంది. కేంద్రం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది. దీని తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల నుండి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు శాశ్వతంగా కేటాయించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ విభజన ప్రక్రియలో భాగంగా ప్రతి జిల్లాకు మంజూరైన పోస్టుల సంఖ్యను నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఉమ్మడి కడప జిల్లా నుండి అన్నమయ్య జిల్లా విడిపోయినప్పుడు కడపలో ఎన్ని పోస్టులు ఉండాలి, అన్నమయ్య జిల్లాలో ఎన్ని పోస్టులు ఉండాలి అనే దానిపైన స్పష్టమైన లెక్కలు వేస్తారు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తాము ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను మరియు అక్కడ ఉన్న ఖాళీలను బట్టి వారినైతే బదిలీ చేస్తారు. ఒకవేళ పోస్టుల కంటే ఎక్కువ మంది ఒకే జిల్లాను కోరుకుంటే లేదా ఎవరైనా ఆప్షన్ ఇవ్వకపోతే వారి సీనియారిటీ ఆధారంగా తక్కువ సర్వీస్ ఉన్న వారిని అనివార్యంగా కొత్త జిల్లాలకు లేదా ఆహ్, అవసరం ఉన్నటువంటి జిల్లాలకు బదిలీ చేస్తారు. ఒకేసారి ఉద్యోగుల పునర్విభజన పూర్తయిన తర్వాత ఇకపై ఆ ఉద్యోగికి అదే సొంత జిల్లా అవుతుంది. భవిష్యత్తులో జరిగే బదిలీలు గానీ, ప్రమోషన్‌లు గానీ ఆ కేటాయించిన జిల్లా లేదా జోన్ పరిధిలోనే జరుగుతాయి తప్ప పాత ఉమ్మడి జిల్లా పరిధిలోకి రావు. అంటే అన్నమయ్య జిల్లా కేటాయించబడిన ఉపాధ్యాయుడు ఇక ఆ జిల్లాలోనే బదిలీలు పొందాలి. దీనివల్ల పరిపాలనలో వికేంద్రీకరణ జరిగి ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయి. అయితే ఈ 26 జిల్లాల ప్రక్రియ గత ప్రభుత్వం ప్రారంభించినది కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారము. దీనికి సంబంధించి డిసెంబర్ 31 తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కొత్త జిల్లాల సంఖ్య పెరిగితే కేంద్రం నుండి మళ్ళీ సవరణతో కూడినటువంటి మరో గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే ఆస్కారము కూడా ఉంది.